అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్ కోసం 3 years నుంచి 4 years నుంచి ప్రాబ్లం నడుస్తూనే ఉంది. ఇది ఆల్రెడీ అక్కడ స్కూల్ డిస్మెంటల్ చేశారు, పిల్లలు చేసి వదిలేశారు. అక్కడ ఎలాంటి మరమ్మతులు జరగట్లేదు. మన ఊరు మన బడి నిధులు కూడా ఎక్కడ దారి మళ్ళిస్తారో అర్థం కావట్లేదు. అక్కడ నుండి ఉర్దూ మీడియం నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1 to నుంచి 5th class వరకు ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం వల్ల పిల్లలకి ఇతర చర్మ వ్యాధులు కానీ లెసన్స్ జరగట్లేదు. టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్స్ సరిగ్గా లేవు. అసలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచ్ కానీ, ఈఓ సార్ కానీ, ఇంకా ఎంపీటీసీ జడ్పీసీ ఎవరైనా కానీ కొంచెం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి దృష్టి ఉంచుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన ఊరు మన బాడీ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా కొంచెం ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కానీ కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నామండి. కొంచెం పిల్లల కోసం భవిష్యత్తు కానీ కాబట్టి కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు న్యాయం జరపాలని చూస్తున్నాము. పిల్లలు జరగని ఎడల మేము రాస్తారోకలు చేసి పిల్లల్ని రాస్తారోకలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి పిల్లల భవిష్యత్తు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నర్సింగ్ గ్రామంలో మా బడి సిపిఎస్ పాఠశాల కూల్చివేసి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అలాగే పక్కకున్న అరబీ స్కూల్ తీసుకుర్రు, అది కూడా పెచ్చులుడిపోయి ఉరుస్తుంది, నీరు గారిపోతుంది. పిల్లలు అంగన్వాడీ నుంచి మొదలు పెడితే 5th class దాకా ఒకటే రూమ్లో ఉన్నారు. దాని పరిస్థితి విషమంగా ఉంది. కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. అలాగే దాన్ని పట్టించుకున్న నాదులు మా బడి అంటూ దాన్ని నిర్మించారు. ఎక్కడి పని అక్కడ ఆగిపోయింది. కాంట్రాక్ట్ లేదు, నిధులు లేవు. మరి జెడ్పీటీసీ ఏం పట్టించుకోవట్లేదు, ఎంపీటీసీ పట్టించుకోలేదు, ఊరు సర్పంచ్ పట్టించుకోలేదు, ఈవో సర్పంచ్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోలేదు. పిల్లలందరూ ఒకటే జాల గుమిగుడి కూర్చుండడం వల్ల అనవసరమైన వ్యాధులు వస్తున్నాయి, వైరస్లు వస్తున్నాయి. దీనివల్ల ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. దయచేసి అందరు పట్టించుకొని మాకు ఏదో ఒక న్యాయం చేకూర్చాలని మా యొక్క మనవి చేస్తున్నాము. దీన్ని మా దృష్టి తీసుకెళ్తున్నాము. దీన్ని పట్టించుకుని ఎడల మేము రోడ్డుపై ధర్నా చేసే పరిస్థితి కంపల్సరీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.